నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా ఈ మాట పట్టుకొని మంచి తీర్మానం తీసుకో. తప్పకుండా నీ జీవితంలో ప్రభు అద్భుతం చేయిస్తాడు, ఆయన జరిగిస్తాడు, నీ కార్యములన్నీ నెరవేరుస్తాడు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట 55వ కీర్తన 22వ వచనం. నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి స్తుతి కలుగును గాక. నీ భారం ఎవరు మోపాలా? నీ భారం ఎవ్వరు మోయరు. నీ పక్కన ఉన్న వాళ్ళు, స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరు కూడా నీ భారం మోయరండి. ఎవరి భారం వాళ్ళదే, ఎవరి ఆలోచన వారిది, ఎవరి ప్రవర్తన వారిది అనుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉంటాం. కానీ నీ భారం ఎవరు మోస్తారు? ఎవరి మీద మోపమంటున్నాడంటే ప్రభువు మీద. అయ్యా, నా స్థితి చూడు, ఈ భారంలో నేను నలిగిపోతున్నాను, ఈ సమస్యల్లో బాధపడుతున్నాను, ఈ భయం వల్ల నేను నలిగిపోతున్నాను, ఈ సమస్యల్లో అప్పుల్లో అన్నీ నన్ను దంచేస్తూ ఉన్నాయి, నన్ను భయంకరంగా వేధిస్తూ ఉన్నాయని ప్రభు నామంలో నువ్వు మోకరించి ఆయన సన్నిధికి వచ్చి చెప్పినప్పుడు నీ భారం అంతా తొలగించే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీ భారం నీ మీద ఉండనివ్వడు. సమస్తమైన భారం అంతా తన మీద వేసుకొని సిలువలో నీ కోసం ప్రాణత్యాగం చేసిన దేవుడు ఆయన నీతోనే ఉన్నాడు. ఎప్పుడు ప్రార్థిస్తావా, ఎప్పుడు నీ భారం ఆయన మోపుతావని చూస్తూ ఉన్నట్టు. ఎవరు కూడా నీ భారం, మా భారం నువ్వు మోస్తావని అడిగితే ఎవ్వరు ఆ భారం తీసుకోరు. కానీ ప్రభు అంటున్నాడు, నీ భారం నాకు నీ భారం ఏదైతే ఉందో అది నా మీద మోపు. నువ్వు ఎలాగుండాలంటే తేలిగ్గా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు సమాధానంగా ఉండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. చూడండి, మనం సమస్తమైన ప్రతి కుటుంబంలో భారం ఉంటుంది, ప్రతి కుటుంబంలో సమస్య ఉంటుంది. ఆ సమస్య పోవాలంటే, ఆ భారం తొలగిపోవాలంటే యేసుక్రీస్తు నామంలో ఎప్పుడైతే మోకరిస్తావో, ఆయన సన్నిధిలో అడుగుతావో ఆ భారం అప్పుడే తొలగించబడుతుంది. చూడండి, ఒంటెలు చాలా బరువు ఎక్కినప్పుడు తన యజమాని దగ్గరికి వచ్చి మోకరిస్తాయి. ఎందుకు మోకరిస్తే తన యజమాని దగ్గరికి వచ్చి, నాకు భారం ఎక్కువైపోయింది, నేను నడవలేకపోతున్నాను, అలసిపోతున్నాను, కొద్దిసేపు పడిపోయేలా ఉన్నాను, నా భారం దించవా అని యజమానుణ్ణి వేడుకుంటాయట. ఈరోజు నీ భారం ఎక్కువైనప్పుడు నీ యజమానుడైన యేసుక్రీస్తు సన్నిధికి వచ్చి నువ్వు ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడు. అయ్యో నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, అలసిపోయావా, సొమ్మసిల్లిపోయావా, ఇక పడిపోబోతున్నావా? అయితే నీ భారం నేను తీసేస్తానని ఆ ఒంటెకు తన యజమానుడు భారం ఇచ్చినట్టు నీ మీద ఉన్న సమస్తమైన భారాన్ని ఆయన తొలగించుతాడు. ఎక్కడికి వస్తే? ఆయన సన్నిధికి వస్తే. నీ ఇంట్లో ప్రతి భారాన్ని, ప్రతి సమస్యను, ప్రతి వేదనను, ప్రతి శోధనను, ప్రతి భయాన్ని తొలగించి నిన్ను బాగు చేసే దేవుడు, ఏకైక దేవుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మన సన్నిధికి రా, మోకరించు, నీ భారం అంతా తొలగించబోతున్నాడు. మాట పట్టుకొని ప్రార్థించు, మాట పట్టుకొని విశ్వసించు. దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించి నీ సమస్తమైన భారాన్ని తొలగించబోతున్నాడు. ఈ మాట నీ జీవితంలో ప్రభు నెరవేర్చి ఈరోజంతయు ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి గల దేవుడా, నీకు స్తోత్రములు నాయనా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఏ భారంలో ఉన్నారు, ఏ సమస్యలో ఉన్నారు, ఏ రోగంలో ఉన్నారు, ఏ వ్యాధిలో ఉన్నారు, ప్రతి భారాన్ని తొలగించి ప్రతి వ్యాధి నుంచి స్వస్థత కలిగించమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాలం మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నీ మాటలతో ధైర్యం పొందుకోవాలి, బలం పొందుకోవాలి నాయన. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలు వెళ్తూ వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉండండి. కాలేజీకి వెళ్తున్న పిల్లలకు, స్కూల్కి వెళ్తున్న పిల్లలకు ఈ కాపుదల ఉంచండి. అపాయంలన్నిటి నుంచి తప్పించండి, ప్రతి కీడు నుండి విడిపించండి, వేటగాని ఊర్లో నుండి తప్పించమని ప్రార్థిస్తున్నా. నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండి ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. ప్రభువా, అన్ని విషయాల్లో కాపాడి నీ రెక్కల చాటున భద్రపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాబ్లం ఏదున్నా మాకు తెలియజేయండి. తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాం. మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.